జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చా. న్యూస్ మాత్రం చాలా బాగుండదు. ఇక అసలు విషయానికి వస్తే, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకు ఎన్నికల నగారం మోగిన సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు 3 విడతల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈసారి మాత్రం జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉండదు. దీంట్లో ఆశ్చర్యం ఏం లే. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల డేట్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే ఈ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు కదా, ఈ రాహుల్ గాంధీ, ఈయన పోయి ఏం చేశా అంటే ఆ కాశ్మీర్కు పోయి అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఈ ఎన్నికలకు అందరినీ కూడా రెడీ చేసేసినాడు. చూడండి ఎంత స్పీడో, మామూలు స్పీడ్ కదా, అయింది జెట్ స్పీడ్లో ఉన్నాడు మొగడు. ఇక భారతీయ జనతా పార్టీ మన తెలుగు హీరో అయినటువంటి రామ్ మాధవ్ గారిని జమ్మూ కాశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమిస్తూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. దీని గురించి మనం నిన్ననే ఒక వీడియో కూడా చేశాం. ఎందుకంటే 2014లో జమ్మూ కాశ్మీర్ ఈ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్లో పనిచేసిన గొప్ప అనుభవం వచ్చేసి ఈ రామ్ మాధవ్ గారికి సొంతం అన్నమాట. ఆయన ఆధ్వర్యంలోనే ఇంతకు ముందు జరిగినటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 25 స్థానాలను సొంతం చేసుకునేది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము 2 ప్రాంతాల కలయిక అనమాట. దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను. నేను జమ్మూ అలాగే కాశ్మీర్ ఇవి 2. జమ్మూలో వచ్చేసి హిందువులు చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే కాశ్మీర్లో వచ్చేసి ముస్లింల జనాభా అక్కడ ఎక్కువగా ఉంటారు. అయితే హిందువులు ఎక్కువగా నివసించే జమ్మూ ప్రాంతంలో బీజేపీకు మంచి పట్టుండాలి. ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి కూడా కాస్తో కోస్తో చెప్పుకోదగ్గ స్థాయిలో క్యాడర్ అయితే ఉండాలి. దాంట్లో కూడా డౌట్ ఏం లే, వాళ్ళకు కూడా అంత బలం ఉండాలి. అయితే ఈ కాశ్మీర్ విషయానికి వద్దాం. మొన్నటి వరకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అలాగే ఈ జేకే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడైనటువంటి ఫరూక్ అబ్దుల్లా, తెలుసు కదా మీకు ఫరూక్ అబ్దుల్లా, ఈయన పార్టీకు కాశ్మీర్లో అయితే గట్టి పట్టునింది. కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్కు చెప్పుకోదగ్గ స్థాయిలో క్యాడరు అలాగే లీడర్లు ఉంటారన్నమాట. కానీ ఆర్టికల్ 370ని ఎత్తేసిన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వీళ్ళకు సంబంధించిన నాయకులు అయితే చెల్లాచెదురైపోయినారు. క్యాడర్ పూర్తిగా దెబ్బతినిపోయింది. దీంతో ఏంటంటే కాశ్మీర్ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్కు ఇప్పుడు పెద్దగా పట్టు లేకుండా పోయింది. కానీ ఈ 54 ఏళ్ళ యువనేత రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, ఈయన వచ్చి మొన్న కాశ్మీర్కి పోయి నేషనల్ కాన్ఫరెన్స్ నేత అయినటువంటి ఈ ఫరూక్ అబ్దుల్లాతో చేతులు కలిపి మేము దోస్తులం అని చెప్పి ఈ కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిని ఏర్పాటు చేసినాడు. ఇంక చూడండి, ఈ కూటమి విజయం సాధిస్తే జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ 370 ఆర్టికల్ను తీసుకొస్తామని అలాగే పాకిస్తాన్తో శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపుతామని చెప్పేసి దిక్కుమాలి వాగ్దానాలు చేశారు. అసలు వీళ్ళు భారతదేశంలో ఉండటానికి అర్హులా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఏ ఆర్టికల్ 370 వల్ల జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులు కాశ్మీరీ పండిట్లు ఊచకోతలకు గురైనారు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళందరినీ ఎల్లగొట్టారు, తరిమి కొట్టారు. అక్కడి నుంచి పొట్ట చేతితో పట్టుకొని ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని ఆ నుంచి బ్రతుకు జీవుడు అంట వచ్చి దేశవ్యాప్తంగా ఢిల్లీలో అయితే అనాథలు మారి బతికినారు నగర వీధుల్లో. అప్పుడు కనీసం వాళ్లకు ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళకు, మయన్మార్ నుంచి వచ్చే వాళ్ళకు వీళ్ళందరికీ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆశ్రయం కల్పించారా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ? అప్పట్లో ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినటువంటి కాశ్మీర్ పండిట్లకు కనీసం వాళ్ళకి ఎటువంటి వసతులు కూడా అందిలా. ఆరోగ్యం బాగాలేకపోయి నానా రకాల వ్యాధులతో చాలామంది ఏంటంటే సరైన వైద్యం కూడా అందకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఆ వర్గపు ఓట్ల కోసం ఆ వర్గపు ప్రజల కోసం ఈ కాశ్మీర్ పండితులను ఎంతగా హింసించిందో, ఎంతగా వేధించిందో, వాళ్ళ ప్రాణాలను వాళ్ళు ఊసురు ఏ విధంగా తీసిందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మల్లికార్జున ఖర్గే ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చినాడు. మనం ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో గెలిస్తే ఇంకా మొత్తం హిందుస్థాన్ మొత్తం అంతా కూడా మనం ఆక్రమించేయచ్చు అని. సిగ్గునాదంటారా? నువ్వు అసలు భారతీయుడు అంటారా? స్వామి, నువ్వు భారతదేశంలో పుట్టినడువేనా? ఈ మారి ఎవరు స్టేట్మెంట్లు ఇచ్చేదే? ఎవరన్నా అయ్యేది? ఆ మొగలాయలు అప్పుడు దండయాత్రలు చేసి వాళ్ళు వచ్చా ఉన్నారు చూడు, వాళ్ళు అటు స్టేట్మెంట్లు ఇచ్చామనేది. జమ్మూ కాశ్మీర్లో గెలిచామంట దేశం మొత్తం అంటే పై నుంచి కింది దాకా వరుసపెట్టి దున్నేయచ్చంట. కడుపుకి అన్న తింటారు వీళ్ళంతా, ఏం తింటారో నాకే అర్థం కాల. ఇట్టోళ్ళకు ఓట్లేసి ఇట్టోళ్ళ పార్లమెంట్లోకి పంపించారు చూడు, వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకోవాలా సిగ్గు రావాలంటే. అంతకు మించి వేరే మార్గం అయితే లేదు. దీంతో ఈ వాగ్దానాలను కాశ్మీర్ ప్రజలకు నమ్మకపోగా ఏంటంటే జమ్మూలోని హిందువుల్లో ఈ కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మీద తీవ్రమైన వ్యతిరేకతలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఈ ఆర్టికల్ 370ని తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్లో ఎన్నికల వాగ్దానం చేయడంతో జమ్మూలోని ప్రజలంతా ఏంటంటే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరుగుతున్నారు.
కడుపులో మండదు. ఇంకా వాళ్ళకి తెలియదా ఎన్ని బాధలు పడినారు ఈ ఆర్టికల్ 370 వల్ల. మళ్ళీ దాన్ని తీసుకొస్తామంటే ఏం చేస్తారు వాళ్ళు? కాలిపోతారు, రగిలిపోతారు అట్నే. జమ్మూలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ క్యాడరు అలాగే ఆ లీడర్లు మొత్తం కూడా బీజేపీలో జాయిన్ అవుతా ఉండడం ఇక్కడ గమనార్హం. ఇందాక నేను చెప్పినా కదా, ఏది కాంగ్రెస్ పార్టీకి కూడా జమ్మూలో కూడా వాళ్ళ క్యాడర్ లీడర్లు ఉన్నారని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా కూడా ఇట్లా బీజేపీలోకి వచ్చేస్తున్నారు. చూడండి, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. దీంతో వచ్చే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలో అయితే బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇక జమ్మూలో కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్లో పార్టీల కూటమికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే అవకాశమే కనపడడం ఇక్కడ. ఇంకా అయినా కూడా ఎవరన్నా మేము తింటాను అన్నం కాదు, మేము వాళ్ళకే ఓటేస్తామంటే ఇంకా ఈ సూసైడ్ అంటారు చూడు, ఆ మారి వాళ్ళ సాగు వాళ్ళే కొని తెచ్చుకున్నట్టే. దాంట్లో ఇంకా అంతకు మించి ఇంక వేరే మార్గం ఏమీ లేదు. అదయ్యా విషయమా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు అయ్యా మహానుభావులారా, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మ మాతల్లారా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే మేము అందించే ప్రతి ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.